హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. న్యూ ఎపిసోడ్ ఆఫ్ ఫిల్మీ అప్డేట్స్. లాస్ట్ వీకే చెప్పాను చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయని. అక్కడ వచ్చేసరికి మౌగ్లీ తప్ప అన్ని పోస్ట్ పోన్ అయ్యాయి. కొన్నిటికి రిలీజ్ డేట్స్ వచ్చాయి, కొన్నిటికి ఇంకా రాలేదు. వాటి గురించి మాట్లాడుకుందాం. వెంకటేష్ గారు నెక్స్ట్ మూవీ గురించి ఒక అప్డేట్ వచ్చింది, దాని గురించి మాట్లాడుకుందాం. కన్నడ యాక్టర్ యష్ టాక్సిక్ మూవీ గురించి కూడా ఒక అప్డేట్ ఉంది. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్, నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు ఎప్పుడు అడిగేదే, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వచ్చాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక మొదలెడదాం. ఫస్ట్ ఈ వారం ఓటీటీ రిలీజెస్ గురించి మాట్లాడుకుందాం. అల్లరి నరేష్ గారి 12 రైల్వే కాలనీ అమెజాన్లో అవైలబుల్గా ఉంది. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుపాటి, సముద్రకాని యాక్ట్ చేసిన మూవీ శాంత కాదు కాంత నెట్ఫ్లిక్స్ అవైలబుల్గా ఉంది ఆల్ లాంగ్వేజెస్లో. నెక్స్ట్ హాలీవుడ్ మూవీ సూపర్ మ్యాన్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. వీటితో పాటు ఎస్కేఎన్ గారు ప్రొడ్యూస్ చేసిన 3 రోజెస్ సీజన్ 2 ఆహాలో అవైలబుల్గా ఉంది. అంతే ఈ వారం ఓటీటీలో. నెక్స్ట్ ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ తరుణ్ భాస్కర్ గారిది ఓం శాంతి 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 హి టీజర్ రిలీజ్ అయింది. మలయాళం మూవీ జయ 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 హే దాని రీమేక్ అది, దాని టీజర్ రిలీజ్ అయింది. నెక్స్ట్ అన్నగారు వస్తున్నారు ఈ వారం రిలీజ్ అవ్వాల్సిందే, ఇంకా రిలీజ్ అవ్వలేదు. కొత్త డేట్ కూడా ఇంకా రాలేదు, దాని ట్రైలర్ రిలీజ్ అయింది. నెక్స్ట్ హెబ్బా పటేల్వి 2 సినిమాలు ఉన్నాయి, ఆ 2 సినిమాల ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. ఒకటి ఈషా, అంటే గోస్ట్ హారర్ మూవీ, దాని ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ మ్యారియో ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, అది కొంచెం వెరైటీగా ఉంది. వీటితో పాటు వరుణ్ సందేశ్ గారిది, అంటే ఓటీటీలో రిలీజ్ అవుతుంది డైరెక్ట్గా జీ5లో నెక్స్ట్ వీక్, దాని ట్రైలర్ రిలీజ్ అయింది. టైటిల్ నయనం. బాగుంది, అంటే సైన్స్ ఫిక్షన్ రిలేటెడ్, అంటే కలర్ రిలేటెడ్. అంతే ఈ వారం టీజర్స్ అండ్ ట్రైలర్స్. నెక్స్ట్ ఈ వారం రిలీజ్ అయిన సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ చిరంజీవి గారు, నయనతార గారు యాక్ట్ చేస్తున్న మూవీ మనశంకర్ వరప్రసాద్ నుంచి లాస్ట్ వీకే ప్రోమో రిలీజ్ అయింది. దాని సాంగ్ లాస్ట్ సండేనే రిలీజ్ అయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ రవితేజ అన్నది భర్త మహాశైలకు విజ్ఞప్తి నుంచి ఇంకొక సాంగ్ రిలీజ్ అయింది. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఫస్ట్ది ఒక హీరోయిన్, ఇది ఇంకొక హీరోయిన్ది. ఇది బాగుంది మెలోడీ సాంగ్. దీంతో పాటు రోషన్ మేక యాక్ట్ చేస్తున్న మూవీ, అంటే శ్రీకాంత్ గారు అబ్బాయిది ఛాంపియన్ మూవీ, దాని నుంచి ఇంకొక సాంగ్ రిలీజ్ అయింది చల్లగుండాలి అని. సాంగ్ బాగుంది, అది కూడా మంచి ఎనర్జీగా ఉంది. అంతే ఈ వారం సాంగ్స్. నెక్స్ట్ ఈ వారం థియేటర్లో రిలీజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అందరికీ తెలిసిందే అవతార్ ఫైర్ అండ్ డాష్ రిలీజ్ అవుతుంది, అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ దాంతోపాటు గుర్రం పాపిరెడ్డి, అంటే మన ఫరీ అబ్దుల్లా ఇంకా నరేష్ అగస్త్య యాక్ట్ చేస్తున్న మూవీ, కామెడీ మూవీ, అది కూడా ఈ వారం రిలీజ్ అవుతుంది. దీంతో పాటు సహకుటుంబనం, అంటే ఈ వారం రిలీజ్ అవ్వాల్సింది, అది కూడా పోస్ట్ పోన్ అయి నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. ఈ 3 సినిమాలు December 19th రిలీజ్ అవుతున్నాయి. ఈసారి అన్న పోస్ట్ పోన్ అవ్వకుండా రిలీజ్ అవుతాయేమో చూద్దాం. అంతే ఈ వారం థియేటర్లో రిలీజ్ అవుతుంది మూవీ. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ కొన్ని పోస్ట్ పోన్ అయ్యాయి కదా, వాటిలో కొన్నిటికి రిలీజ్ డేట్స్ ఇచ్చారు. సైక్ సిద్ధార్థ్ మన నందుది, అది నెక్స్ట్ ఇయర్ January 1st రిలీజ్ అవుతుందంట. ఇంకా మిగతావి ఇంకా ఏం రిలీజ్ డేట్ రాలేదు, వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ టాక్సిక్, యష్ యాక్ట్ చేస్తున్న మూవీ టాక్సిక్ రిలీజ్ డేట్ ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ 19th March రిలీజ్ అవుతుందంట. దీంతో పాటు శర్వా అన్నది ఈ మంత్ ఒక సినిమా రిలీజ్ అవ్వాలి, అది పోస్ట్ పోన్ అయింది, బైకర్, దాని రిలీజ్ డేట్ రాలేదు. కానీ ఇంకొక సినిమా నారి నారి నడుమ మురారి సంక్రాంతికి రిలీజ్ అవుతుంది, దాన్ని రిలీజ్ డేట్ ఇచ్చారు. 14th January రిలీజ్ అవుతుందంట. ఈవినింగ్ నుంచి ప్రీమియర్స్ తో స్టార్ట్ చేస్తున్నారు. అండ్ వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారు కాంబోలో ఒక మూవీ వస్తుందని అనౌన్స్ చేశారు కదా మొన్న. వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా దాని టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ వెనస్డే నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ అయిందంట. సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ సమ్మర్కే రిలీజ్ అంటున్నారు, చూద్దాం పోస్ట్ పోన్ అవ్వకుండా అదైనా రిలీజ్ అవుతుందేమో. నెక్స్ట్ సేవ్ ద టైగర్ సీజన్ 3 నుంచి ఒక అప్డేట్ వచ్చింది, అంటే రిలీజ్ డేట్ ఇంకా ఏం రాలేదు, కమింగ్ సూన్, అంటే part 3 ఉంది వస్తుంది అని ఒక అప్డేట్ ఇచ్చారు హాట్స్టార్ నుంచి. ఇప్పుడు అసలైన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సాంగ్ ఈ రోజు ఈవినింగ్ రిలీజ్ అవుతుంది, 5కి రిలీజ్ అవుతుంది. ప్రోమో ఆల్రెడీ రిలీజ్ అయింది, చాలా స్టైలిష్ గా ఉన్నారు, చాలా ఇయర్స్ అయింది అంత స్టైలిష్ గా చూసి. క్యాప్ పెట్టున్నారు, మైకేల్ జాక్సన్ గెటప్ లో ఉన్నారు. సాయంత్రం రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయ్యాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతే ఈ వారం ఫిల్మీ అప్డేట్స్.
చాలా మూవీస్ పోస్ట్ పోన్ అయ్యాయి, కొన్నిటికి ఇంకా రిలీజ్ డేట్ రాడు, వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మీకు ఏ అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.